వెల్కమ్ టు శివాజీ స్టూడియో. నా పేరు శివాజీ. ఈరోజు మన టాపిక్ కావలి నియోజకవర్గం సామాజిక సమీకరణాలు. ఒక్కసారి చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కావలి నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు దాదాపుగా 2,70,000 కాగా, ఇందులో పురుష ఓటర్లు 1,27,000, మహిళా ఓటర్లు 1,33,000 మరియు ఇతరులు 50 మంది. ఇప్పుడు ఈ మొత్తం ఓటింగ్లో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం ఉనికి ఉందో ఒక్కసారి చూద్దాం. కావలి నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గం దాదాపుగా 50,000 ఓటింగ్తో ప్రథమ స్థానంలో ఉండగా, ఇందులో ఎస్సీ మాల సామాజిక వర్గం ఓటింగ్ 30,000 ఉండగా, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఓటింగ్ 20,000 ఓటింగ్ ఉన్నట్లు సమాచారం. తరువాతి స్థానంలో యానాదులు, ఎరకుల లాంటి షెడ్యూల్ తెగలు దాదాపుగా 30,000 ఓటింగ్తో రెండో స్థానంలో ఉండగా, రెడ్డి సామాజిక వర్గం 24,000 ఓటింగ్తో మూడో స్థానంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. తరువాతి స్థానాల్లో యాదవులు దాదాపుగా 23,000, ముస్లిం మైనారిటీలు 20,000, బలిజా కాపు సామాజిక వర్గం దాదాపుగా 18,000 ఓటింగ్ ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా వైశ్యులు దాదాపుగా 16,000, ఈడిగలు 15,000, కమ్మ సామాజిక వర్గం ఓటింగ్ 13,000 ఉండి తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇక మిగిలింది మత్స్యకారులు 12,000, ముదిరాజులు 8,000, వడ్డెరలు 7,000 ఉన్నట్లు సమాచారం. చివరగా ఇతర బీసీలు 16,000. ఇందులో రజకులు, బొండిలీలు, కుమ్మరి, దూదేకుల, ఆచారి, పద్మశాలీలు తలా పిడికెడు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇక ఇతరులు 8,000. ఇందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, క్రిస్టియన్లు చెప్పుకోదగ్గ ఓటింగ్ కలిగి ఉన్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.